అంటే ఒక్కటి తెలంగాణ సపరేట్ తెలంగాణ అందరూ ఉద్యమించారు. అయితే రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు మూగపోయిన కాంగ్రెస్ నాయకుల గొంతులు ఒక్కసారిగా పేల్చేసి అంటే గొంతులు బయటికి వచ్చాయి. సోనియా గాంధీకి వెళ్ళి లేనిపోనివన్నీ కూడా జోరీగల్లాగా చోలలో చెప్పడము, తెలంగాణ ఇవ్వకపోతే ఏదో అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు అన్న విధంగా చెప్పేసి తెలంగాణ ఇప్పించారు. అయితే ఇప్పుడు సాధించేది ఏమిటి? తెలంగాణలో ప్రభుత్వం లేదు. ఏపీలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అసలు నూకలు చెల్లిపోయాయి. తెలంగాణ ఇచ్చిన మన తృప్తి ఉందండి. అధికారం కోసమే తెలంగాణ తీసుకురాలేదు కదా, ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎస్, మా వాళ్ళు చెప్పినారు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాల్సిందే. మా లెవెల్లో మేము పోయినప్పుడు చెప్పినాం ఖచ్చితంగా ఇవ్వాలి తెలంగాణ. ఎందుకంటే 60 అధికారం కోసం తీసుకోలేదండి, ప్రజల అధికారం కాదు. తెలంగాణ ఏ లక్ష్యంతో అయితే మీరు సామాజిక తెలంగాణ అనుకోవచ్చు, ఇంకొక తెలంగాణ అనుకోవచ్చు, బంగారు తెలంగాణ అనుకోవచ్చు, సామాజిక తెలంగాణ, ఏదైనా ఏ లక్ష్యంతో అయితే మీరు తీసుకున్నారో తెలంగాణ, ఆ తెలంగాణ సాధించామన్న ఒక ఫీలింగ్ మీకుందా? మేము అంటే తెలంగాణ మీరు అన్నట్టు కరెక్ట్, బంగారు తెలంగాణ అయితే నేను చెప్పాను, కానీ సామాజిక తెలంగాణ ఏదైతే అనుకున్నామో అది లేదనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే అంతమంది పోరాటం చేసి అంతమంది ఒత్తిడి చేసి తీసుకొచ్చిన తెలంగాణ ఎవరు పాలైందని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎవరి కోసం తీసుకొచ్చాం ఈ తెలంగాణ అనిపిస్తుంది. మీరు చెప్పండి, సామాజిక తెలంగాణ సాధ్యమైందంటారా? అమ్మగారు చెప్పినట్టు తెలంగాణలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించేయండి. తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటి? ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా స్వతంత్ర ప్రాంతంగా మా తెలంగాణ కావాలని కోరుకున్నాం, కానీ ఓ కుటుంబం కింద ఇలా పరిపాలించబడాలని ఎప్పుడు మేము కోరుకోలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ పక్కన పెట్టండి, మేము కోరుకున్న తెలంగాణ వచ్చిందా లేదో ఒకసారి ఆలోచన చేయండి. రైతులు బాగుపడ్డారా? విద్యార్థులు బాగుపడ్డారా? మహిళలు బాగుపడ్డారా? నిరుద్యోగులు బాగుపడ్డారా? ఎవ్వరూ బాగుపడలేదు. ఒక కుటుంబం బాగుపడ్డది. ఈ తెలంగాణకు మేము వ్యతిరేకం. ఈ తెలంగాణ రావాలని ఏనాడు కోరుకోలేదు. ఇటువంటి తెలంగాణ రావాలని ఏనాడు మేమే కాదు, ఉద్యమకారులే కాదు, ప్రాణాలు వదిలే పైన ఉన్న అమరవీరులు కూడా ఈ తెలంగాణ ఈ విధంగా కావాలని కోరుకోలేదు. అంటే మీరు ఎలాంటి తెలంగాణ కావాలన్నది మీ లక్ష్యం? రైతులు, విద్యార్థులు, యువతులు, మహిళలు అందరూ సుభిక్షంగా సురక్షంగా ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రంలో కావాలి. ఆర్థికంగా, సామాజికంగా, సామూహికంగా అందరూ సుఖంగా ఉండే తెలంగాణ కావాలి. ఈరోజు ఇవేవి జరగట్లేదని విషయం మేము చెప్తున్నాం. బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల యొక్క అన్ని విధాలైన సంపూర్ణమైన అభివృద్ధి జరగాలి. అటువంటి తెలంగాణ కావాలి, కానీ ఇటువంటి తెలంగాణ మాత్రం కోరుకోవట్లేదు. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు మొత్తం కుటుంబ పాలన అవసరం లేదు మాకు అని. కుటుంబ పాలన అంటే కుటుంబం అంతా ఉన్నా కూడా రాజకీయాలు అంటే మీలాగే రాజకీయంగా సేవ చేయడానికే వచ్చారనుకోవచ్చు కదా? ఏంటంటే ఒకరు ఇద్దరు నలుగురు ఒకటే కుటుంబం నుంచి మా మీద రాజ్యం వేయడానికి మేమేం ఓట్లు వేయలేదే. ఒక కుటుంబం నుంచి ఒకరుంటే సరే, ఇద్దరు ప్రజలు ఏకీభవించి ఓట్లు వేశారు కదా. వేసారు, మేము అదే చెప్తున్నాం కదా. రానున్న రోజుల్లో అదే ప్రజలు ఏ సమాధానం చెప్తారు కూడా మీరు చూస్తారు. ఓట్లు వేసింది వీళ్ళకి ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉంటారనేమో, కానీ మా నియోజకవర్గం వరకు మాకు ఏదో సేవ్ చేసుకుంటారనే ఒక ఆలోచనతో ఓట్లు వేసింటారు. కానీ మా తల మీద ఎక్కి మా జేజమలాగా మమ్మల్ని నిలడానికి మాత్రం ఓట్లు వేయలేదనే విషయం స్పష్టంగా మీకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. నమస్కారం అండి, నేను మీ సవితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.